హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 ఐసీటీ సిలబస్లో భాగంగా సామాజిక మాధ్యమం అభ్యసన పాత్ర గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. సామాజిక మాధ్యమం అభ్యసన పాత్ర. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందాక కంప్యూటర్ పాత్ర ఎలా ప్రముఖమైందో అదే రీతిలో సామాజిక మాధ్యమాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల ఈ కంప్యూటర్ పాత్ర మనకి ఎంత ప్రముఖమైంది. ప్రతి విషయంలోని కంప్యూటర్ అనేది వాడుకలోకి వచ్చింది. అలాగే ఈ సామాజిక మాధ్యమాలు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి అన్నమాట. అయితే ఈ సామాజిక మాధ్యమాల ద్వారా బోధన అభ్యసన నాణ్యత మరికొంత మెరుగుపడుతుంది. వీటిని కూడా మన బోధన అభ్యసన ప్రక్రియలో ఉపయోగించవచ్చు అన్నమాట. ఫస్ట్ ఏంటి, మనకి సామాజిక వేదికలు. సామాజిక సభ్యులుగా చేరడం ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర నిపుణులు తమ అభిప్రాయాలను బదిలీ చేసుకుంటున్నారు. విద్యార్థులు తమకి కావలసిన విషయాలను నిపుణుల నుండి, అధ్యాపకుల నుండి తెలుసుకుంటున్నారు. ఈ సామాజిక వేదికలకు ఉదాహరణలు ఏంటి? ఎపెక్స్, ఆంధ్రప్రదేశ్ గణిత శాస్త్ర వేదిక మొదలైనవి. ఈ సామాజిక సభ్యులుగా చేరడం వలన ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర నిపుణులు తమ అభిప్రాయాల్ని బదిలీ చేసుకుంటున్నారు. ఈ విద్యార్థులు తమకి కావలసిన విషయాలను నిపుణుల నుండి, అధ్యాపకుల నుండి తెలుసుకుంటున్నారు. ఈ సామాజిక వేదికలు లేదా ఫోరంలకు ఉదాహరణ అపెక్స్, ఆంధ్రప్రదేశ్ గణిత శాస్త్ర వేదిక మొదలైనవి. నెక్స్ట్, బ్లాగులు. వెబ్లో ప్రచురించబడే పోస్టులు గల సైట్ను బ్లాగ్ అంటారు. వెబ్లో ప్రచురించబడే పోస్టులు గల సైట్నే బ్లాగ్ అంటారు. బ్లాగ్లో పోస్ట్ చేసిన వారి అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా విద్యార్థులు అనేక అంశాలను తెలుసుకోగలుగుతారు. బ్లాగులు అంటే ఏంటి? వెబ్లో ప్రచురించబడే పోస్టులు గల సైట్నే బ్లాగ్ అంటాము. వెబ్లో ప్రచురించబడే పోస్టులు గల సైట్నే బ్లాగ్ అంటాం. బ్లాగ్లో పోస్ట్ చేసిన వారి అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా విద్యార్థులు అనేక అంశాలను తెలుసుకుంటారు. బ్లాగులు నిర్వహించడం వలన బోధన అభ్యసన సుసంపన్నమవుతుంది. నెక్స్ట్, ట్విట్టర్. ట్వీట్లుగా పిలిచే గరిష్టంగా 140 అక్షరాలు గల మెసేజ్లను అకౌంట్ కలిగిన వినియోగదారులు చదువుకోవచ్చు మరియు పంచుకోవచ్చు, తిరిగి పోస్ట్ చేయవచ్చు. ట్వీట్లుగా పిలిచే గరిష్టంగా ఎన్ని అక్షరాలు ఉంటాయి ట్విట్టర్లో అంటే ఒక ట్వీట్లో 140 అక్షరాలు గల మెసేజ్లను అకౌంట్ కలిగిన వినియోగదారులు చదువుకోవచ్చు, పంచుకోవచ్చు, తిరిగి పోస్ట్ చేయవచ్చు. 140 అక్షరాలు. ట్విట్టర్ అంటే ఒక ట్వీట్లో 140 అక్షరాలు ఉంటాయి అన్నమాట. ఈ అకౌంట్లను విద్యార్థులు, అధ్యాపకులు, నిపుణులు తెరిచి తద్వారా బోధన అభ్యసన మెరుగుపరుచుకోవచ్చు. ఇది ఒక ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా. ఈ ట్విట్టర్ అనేది ఒక ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా. నెక్స్ట్, ఫేస్బుక్ ఒక శక్తివంతమైన ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ మీడియా. ఫేస్బుక్ అనేది ఒక శక్తివంతమైన ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ మీడియా. ఫేస్బుక్లో ప్రొఫైల్ ఏర్పాటు చేసుకుని మిత్రులకు, ఇతర వినియోగదారులను ఆహ్వానించవచ్చు. ఒకరి అభిప్రాయాలను, ఆలోచనలను, అంశాలను ఇతరులు పంచుకోవచ్చును. దీని ద్వారా విద్యార్థులు విద్యా విషయాలను పంచుకోవచ్చు, తెలుసుకోవచ్చు మరియు పెంపొందించుకోవచ్చు. ఫేస్బుక్ ఒక శక్తివంతమైన ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ మీడియా. ఫేస్బుక్లో ప్రొఫైల్ ఏర్పాటు చేసుకుని మిత్రులను, ఇతర వినియోగదారులను ఆహ్వానించవచ్చు. ఒకరి అభిప్రాయాలను, ఆలోచనలను, అంశాలను ఇతరులు పంచుకొనవచ్చును. దీని ద్వారా విద్యార్థులు విద్యా విషయాలను పంచుకోవచ్చు, తెలుసుకోవచ్చు మరియు పెంపొందించుకోవచ్చు. నెక్స్ట్, వాట్సాప్ ఇది ఒక ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా. ఇదేంటి? వాట్సాప్ అనేది ఒక ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా. దీనిలో అకౌంట్ని ఏర్పాటు చేసుకుని ఫోటోలు, చిత్రాలు, వీడియోలు, వివిధ అంశాలు క్షణాల్లో గ్రూప్ సభ్యులకు అందించవచ్చు. సామూహిక సంభాషణలు, గ్రూప్ చాట్స్ నిర్వహించవచ్చు, ఫోన్ కాల్స్ చేయవచ్చు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సామాజిక మాధ్యమంను ఉపయోగించుకుని విద్యా విషయాలలో, అభ్యసనలో గుణాత్మకతను సాధించవచ్చు. వాట్సాప్ అనేది ఏంటి? ఒక ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా. దీనిలో అకౌంట్ని ఏర్పాటు చేసుకుని ఫోటోలు, చిత్రాలు, వీడియోలు, వివిధ అంశాలు క్షణాల్లో గ్రూప్ సభ్యులకు అందించవచ్చు. సామూహిక సంభాషణలు, గ్రూప్ చాట్స్ నిర్వహించవచ్చు, ఫోన్ కాల్స్ చేయవచ్చు. అదేవిధంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సామాజిక మాధ్యమంను ఉపయోగించుకుని విద్యా విషయాల్లో, అభ్యసనలో గుణాత్మకతను సాధించవచ్చు. నెక్స్ట్, లింక్డ్ఇన్.
ఇది మరో ముఖ్యమైన ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా. ఇందులో ఎక్కువగా ప్రొఫెషనల్స్ మరియు ముఖ్యంగా విద్యారంగానికి చెందిన వారు సభ్యులుగా ఉంటారు. ఈ లింక్డ్ఇన్లో ఏంటి, ఇది మరొక వైపు ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా. ఇందులో ఎక్కువగా ప్రొఫెషనల్స్ ఉంటారన్నమాట. మరి ముఖ్యంగా విద్యారంగానికి చెందిన వారు సభ్యులుగా ఉంటారు. వీరంతా తమ అభిప్రాయాన్ని పంచుకుంటారు. నెక్స్ట్ గూగుల్ ప్లస్, ఇది ఒక చర్చా వేదిక. ఇందులో విద్యారంగం కోర్సులు, బోధన అభ్యసనకు సంబంధించిన అనేక విషయాలు పోస్టు చేయబడతాయి. ఈ మాధ్యమం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను, ఆవిష్కరణలను ఇతరులతో పంచుకొని జ్ఞానాన్ని పెంచుకుని బోధన అభ్యసనకు మెరుగులు దిద్దవచ్చు. గూగుల్ ప్లస్ అనేది ఒక చర్చా వేదిక. గూగుల్ ప్లస్ ఇందులో విద్యారంగం కోర్సులు, బోధన అభ్యసనకు సంబంధించిన అనేక విషయాలు పోస్టు చేయబడతాయి. ఈ మాధ్యమం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను, ఆవిష్కరణలను ఇతరులతో పంచుకుని జ్ఞానాన్ని పెంచుకుని బోధన అభ్యసనకు మెరుగులు దిద్దవచ్చు.